హాయ్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మనం ఇంతవరకు టార్క్ కన్వర్టర్స్, ప్లానెటరీ గేర్స్, పిస్టన్స్ అండ్ క్లచెస్, హైడ్రాలిక్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనము ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే అన్ని ప్రజెంట్ జనరేషన్ ఆ ట్రాన్స్మిషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అన్నీ కూడా ఆర్ ఫిటెడ్ విత్ ద ఎలక్ట్రో హైడ్రాలిక్స్. మనము ఒక ట్రాన్స్మిషన్ కానీ గేర్ బాక్స్ కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఫస్ట్ ఇనిషియల్గా మెకానికల్ ఆర్ మాన్యువల్లీ షిఫ్టింగ్ గేర్ బాక్సెస్ ఇప్పటికి కూడా ఉన్న వెహికల్స్లో క్లచ్ పెడల్ కాలుతో ప్రెస్ చేసి ఒక చేతితో గేర్ లీవర్ ఆపరేట్ చేసి ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఓకే, డ్రైవర్ అనేటువంటి అతను క్లచ్ పెడల్లోకి లెగ్తో ప్రెస్ చేసేస్తూ గేర్ లీవర్ కావాల్సిన పొజిషన్లకు మార్చుకొని ఇంకో చేతితో స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఇంకొక కాలుతో యాక్సిలరేటర్ కానీ బ్రేక్ కానీ కంట్రోల్ చేసుకుంటూ ఇంత స్ట్రెస్ఫుల్గా డ్రైవింగ్ చేసే స్థితి నుంచి టెక్నాలజీ అనేటువంటిది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ని ఇచ్చింది మనకు. హైడ్రాలికలీ యాక్చుయేటెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అంటే క్లచ్ అనేటువంటిది కంప్లీట్గా ఎలిమినేట్ చేసి అలాగే గేర్ షిఫ్టింగ్ కూడా లోయర్ రేంజ్ హైయర్ రేంజ్ కానీ హైయర్ నుంచి లోయర్ రేంజ్ కానీ డ్రైవింగ్ కండిషన్స్కి అనుగుణంగా గేర్ షిఫ్టింగ్ కూడా ఆటోమేటిక్గా జరిగేట్టుగా డ్రైవర్ కంఫర్టబుల్గా రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకొని వెహికల్ నడుపుతూ ఓకే, రెండు లెగ్స్ను కూడా ఒకటి బ్రేక్ తర్వాత ఇంకోటి యాక్సిలరేటర్కు కంఫర్టబుల్గా వాడుకునేదానికి అనుకూలంగా స్ట్రెస్ ఫ్రీగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ డ్రైవర్ ఫ్రెండ్లీగా ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఎలా పనిచేస్తాయి అనేటువంటిది హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ద్వారా క్లచ్ ప్యాక్స్ ఎంగేజ్ అవ్వడము, దాని ద్వారా ప్లానెటరీ గేర్ సిస్టంలో డ్రైవ్ పవర్ ట్రాన్స్మిషన్ జరగడం మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత ఇంకా స్మూత్గా ఎలాగ గేర్ షిఫ్టింగ్, ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ వరకు ఓకే, కానీ దాన్నే ఇంకా ఫాస్ట్ ఇంకా స్మూత్గా ఎలా నడపాలి. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దానికి ఉన్నటువంటి కంప్లీట్ మెకానిజం వల్ల మెకానికల్ ట్రాన్స్మిషన్ కంటే కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. అది కొంచెం మినిమైజ్ చేయడానికి అలాగే ఇంకా మిగతా ఎమిషన్ కంట్రోల్స్ కానీ వీటికని నామ్స్ అని మీట్ అయ్యేదానికి డ్రైవర్స్ ఇంకొంచెం బాగా కంఫర్ట్ ఉండేదానికి మెయింటెనెన్స్ ఇంకా బాగా కంఫర్టబుల్గా ఉండేదానికి ట్రాన్స్మిషన్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ ప్రవేశపెట్టబడ్డాయి. ఎలక్ట్రానిక్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా మెయిన్ బేసిక్ గేర్ షిఫ్టింగ్ మెకానిజం ఏదైతే ఉందో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో, కన్వెన్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కానీ ఎలక్ట్రానికలీ ఆపరేటెడ్ హైడ్రాలికలీ యాక్చుయేటెడ్ ట్రాన్స్మిషన్లో కానీ బేసిక్ హైడ్రాలిక్ ఫంక్షన్ అయితే సేమే ఉంటుంది. అంటే హైడ్రాలిక్ ఫ్లూయిడ్ వెళ్ళి క్లచ్ ప్యాక్స్ను యాక్చుయేట్ చేస్తే క్లచ్ ప్యాక్స్ సింగిల్ యూనిట్గా హెల్డ్ అయిపోయి ఆ పర్టికులర్ డ్రమ్ కానీ పర్టికులర్ హబ్ని కానీ రొటేట్ చేయకుండా ఆపేస్తాయి. దట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్. ఆ బేసిక్ ఫంక్షన్లో ఎటువంటి మార్పు ఉండదు. ఆ మార్పు అంతా కూడా ఈ స్పూల్ మూమెంట్స్ ఏవైతే ఉందో కన్వెన్షనల్ ట్రాన్స్మిషన్లో డైరెక్ట్గా ఆయిల్ వచ్చేసేసి ఈ స్పూల్ మూమెంట్స్ జరిగేది. దానివల్ల ఏమయ్యేదంటే ఈ స్పూల్ మూమెంట్స్ జరిగిన దానివల్ల ఇక్కడ నుంచి ఆయిల్ ప్యాసేజెస్ అయ్యి ఇన్పుట్ నుంచి అవుట్పుట్కు ఇక్కడ కొంచెం స్పూల్ మూమెంట్ డిలే అని అవ్వండి, లేదంటే ఇందులో ఒక జెర్కీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ అనేటువంటిది జరిగేది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ స్పూల్ మూమెంట్స్ను ఒక ఎలక్ట్రో హైడ్రాలిక్ వాల్వ్స్ ద్వారా జరపబడుతుంది. This is called electro-hydraulic valve. This is nothing but the solenoid. Precisely it is called as the transmission solenoid. ఈ ట్రాన్స్మిషన్ సాలినాయిడ్ ఫంక్షన్ ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ సాలినాయిడ్ ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ అయ్యి అక్కడి నుంచి లోపల ఉండే స్పూల్ ద్వారా ఫ్లూయిడ్ రిలీజ్ చేయబడి ఆ ఫ్లూయిడ్ ద్వారా వచ్చేటువంటి ప్రెజర్తో శక్తితో ఈ స్పూల్స్ ఆపరేట్ చేయబడతాయి. దిస్ ఇస్ హౌ ఎలక్ట్రో hydraulic functions in the modern transmissions.
మీరు ఈ కంట్రోల్ వాల్వ్ ఒకసారి గమనిస్తే ఇంతకుముందు వీడియోలో ఉన్న కంట్రోల్ వాల్వ్లో మీకు ఇటువంటి సాలినాయిడ్స్ ఉన్నా కూడా ఒకటి రెండు ఉంటాయి, కానీ ఇన్ని సాలినాయిడ్స్ ఉండవు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్వ్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్ ఓన్లీ త్రూ ది సాలినాయిడ్స్. See this figure? See this transmission fitted with this control valve with the select valve. These are all cylindrical valve and ఇవన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 ఈ 8 కూడా సాలినాయిడ్స్. ద కంప్లీట్ స్పూల్ మూవ్మెంట్స్ ఈ ఎలక్ట్రానిక్ సాలినాయిడ్ ద్వారా జరుగుతుంది. ఈ ఎలక్ట్రానిక్ సాలినాయిడ్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేటువంటిది we will see. Let us have a look on one solenoid. ఈ విధంగా ఉంటుంది జనరల్ గా సాలినాయిడ్, టిపికల్ సాలినాయిడ్. సాలినాయిడ్ క్రాస్ సెక్షన్ మీరు చూసుకుంటే దిస్ ఇస్ జస్ట్ అజ్యూమ్ ఇట్స్ ఎ డయాగ్రామ్ ఆఫ్ ద సాలినాయిడ్. ఈ అవుటర్ కేసింగ్ ఈ గ్రే కలర్ ఉన్నది, ఈ పింక్ కలర్ ఉన్నటువంటిది ఏమో కాయిల్ వైండింగ్, దట్ ఇస్ కాపర్ వైండింగ్. ద బ్లూ వన్ ఇస్ ద ప్లంజర్, ఇదేమో స్ప్రింగ్. ఇక్కడ నుంచి మనం కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు ఈ కరెంట్ ద్వారా ఈ సాలినాయిడ్ ఎనర్జీ వచ్చేసేసి ఈ ప్లంజర్ను వెనక్కి లాగబడుతుంది. ఈ స్ప్రింగ్ ప్రెషర్కు ఆపోజిట్ డైరెక్షన్లో ఇది వెనక్కి లాగబడినప్పుడు లోపల దీంట్లో మరి ఒక స్పూల్ మెకానిజం ఉంటుంది, ఆయిల్ స్పూల్ మెకానిజం. దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సపోజ్ ఈ సాలినాయిడ్ అనుకుంటే, ఇది రెడ్ లైన్ సప్లై లైన్ అనుకుంటే, ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎనర్జైజ్ అయిపోయి చూసారా ఈ స్పూల్ పైకి వెళ్ళింది. మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తానే స్ప్రింగ్ ప్రెషర్తో స్పూల్ కిందికి వచ్చేస్తుంది. పవర్ ఇచ్చినప్పుడు ఇది ఎనర్జైజ్ అయిపోయి ప్లంజర్ పైకి వెళ్తుంది. పవర్ డిస్కనెక్ట్ చేసిన వెంటనే స్ప్రింగ్ ప్రెషర్తో మెకానికల్ ప్రెషర్తో కిందికి వచ్చేస్తుంది. ఈ ప్లంజర్ కిందికి ఉన్నప్పుడు ఈ ఆయిల్ ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ప్లంజర్ పైకి లాగబడినప్పుడు ఈ ఆయిల్ ఇటు నుంచి వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ హౌ ద సాలినాయిడ్ ఫంక్షన్స్. సింపుల్ సాలినాయిడ్ ఫంక్షన్స్. ఇందులో రెండు రకాల సాలినాయిడ్స్ ఉంటాయి, నార్మలీ క్లోజ్డ్ సాలినాయిడ్ అండ్ నార్మలీ ఓపెన్ సాలినాయిడ్. నార్మలీ క్లోజ్డ్ అంటే పవర్ సప్లై లేనప్పుడు క్లోజ్ అయి ఉంటుంది, ఇట్లా క్లోజ్ అయి ఉంటుంది. పవర్ సప్లై వస్తే ఓపెన్ అయిపోద్ది. నార్మలీ ఓపెన్ అంటే పవర్ సప్లై లేనప్పుడు ఓపెన్ అవుద్ది, పవర్ సప్లై ఉన్నప్పుడు క్లోజ్ అవుద్ది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ అమౌంట్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ దిస్ ప్లంజర్ అనేటువంటిది ఇందులోకి సప్లై చేయబడేటువంటి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ కరెంట్ వస్తే ఎక్కువ ట్రావెల్ అవుతుంది, తక్కువ కరెంట్ వస్తే తక్కువ ట్రావెల్ అవుతుంది. కరెంట్ అస్సలు లేదంటే అస్సలు ట్రావెల్ అవ్వదు. అంటే ఈ ప్లంజర్ ట్రావెల్ డిస్టెన్స్ ఇక్కడ వచ్చేటువంటి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ ఆయిల్ ఫ్లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు ఈ ప్యాసేజ్ ఓపెనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్యాసేజ్ ఓపెనింగ్ దేని మీద డిపెండ్ అయ్యింది? ప్లంజర్ మూమెంట్. ఓకే, ఈ ప్లంజర్ మూమెంట్ ఈ సాలినాయిడ్కి వచ్చే కరెంట్ మీద. ఈ సాలినాయిడ్కి వచ్చేటువంటి కరెంటు ట్రాన్స్మిషన్ కంట్రోల్ మోడ్యూల్ అనేటువంటిది ఒక ఐటమ్ ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ హౌ ద కట్ సెక్షన్ ఆఫ్ దిస్ సాలినాయిడ్ లుక్స్ లైక్ దిస్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వన్. ఇది కాయిల్ వైండింగ్. ఓకే, green color the coil winding, pink is the color, this is the plunger. ఓకే, స్ప్రింగ్ ఇక్కడ ఉంది దీనికి. ఓకే, ఇది ఎనర్జైజ్ అయినప్పుడు స్ప్రింగ్ డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి ఇక్కడ చూసారా ఇది ఆయిల్ ప్రెషర్ ఇక్కడికి వచ్చి ఆగింది, ఎందుకంటే దిస్ ఇస్ వాల్వ్ ఈజ్ క్లోజ్డ్ నౌ, క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఇది ఎనర్జైజ్ అవుతుందో ఈ స్పూల్ ముందుకు నెట్టబడి ఈ ఓపెన్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఇక్కడికి ముందుకు జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఈ ఆయిల్ ఇట్లా ఓపెన్ ప్యాసేజ్కి వచ్చేసేసి కంట్రోల్ ప్రెజరు ఏ యూనిట్కి అయితే కావాలో, అంటే ఆ స్పూల్ మెకానికల్ స్పూల్ ఇందా కంట్రోల్ వాల్ చూసాం కదా మనము, ఆ కంట్రోల్ వాల్ స్పూల్ను పోయి యాక్చువేట్ చేస్తుంది. ఇక్కడికి రావాల్సినటువంటి క్వాంటిటీ ఆఫ్ హైడ్రాలిక్ ఆయిల్ను ఈ స్పూల్ మూమెంట్ డిసైడ్ చేస్తుంది. నేను ఇక్కడ చెప్పినట్టుగా ఇది క్లోజ్లో ఉన్నప్పుడు నార్మల్గా ఆయిల్ ఎగ్జాస్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగే స్పూల్ మూమెంట్, ఇందులో యానిమేషన్ లేదు కానీ బట్ యూ కెన్ సీ ఇక్కడ నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో ఈ స్పూల్ మీద వర్క్ చేసేసి స్పూల్ మూమెంట్ స్ప్రింగ్ టెన్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పంపిస్తే
అప్పుడు మెయిన్ హైడ్రాలిక్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ ఒక ఎండ్లో నుంచి ఒక పోర్ట్లో నుంచి వచ్చేసి కావాల్సినటువంటి పోర్టుకు, అంటే అది క్లచ్ ప్యాక్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక సిస్టమ్ అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిపోతుంది ఆయిల్. దిస్ ఇస్ హౌ ద కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ వర్క్స్ ఇన్ షిఫ్టింగ్ ద ఆర్ ఎంగేజింగ్ ఆర్ డిసెంగేజింగ్ ద గేర్స్ ఇన్ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మరి ఇక్కడ సప్లై ఎనీ సాలినాయిడ్ కైనా సరే సప్లై చేసేటువంటిది, కరెంట్ సప్లై చేసే యూనిట్ మనం ఏమనుకున్నాము, ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్ అని చెప్పి చెప్పుకున్నాం. ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని TCU, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ అని కూడా అంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక పేరుతో పిలుస్తూ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే కవర్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఇది దిస్ ఇస్ బోత్ ఆర్ డిఫరెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, బట్ ప్రిసైజ్గా ఉండాలంటే ఇట్లనే ఉంటుంది అనమాట. కవర్ ఓపెన్ చేస్తే ఈ బాక్స్ అనేటువంటిది ఇన్పుట్ డివైజెస్ నుంచి వచ్చేటువంటి వైర్స్ను హోల్డ్ చేయడానికి ఈ విధంగా క్లిప్స్ ఉంటాయి. ఈ బాక్స్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్కి వెళ్ళే వైర్స్ను హోల్డ్ చేయడానికి. ఇది ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్, ఆ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ అటువంటిది ట్రాన్స్మిషన్కు ఒక మెదడు లాంటిది. ఇంతకుముందు హైడ్రాలిక్ కంట్రోల్ వాల్ ఏ విధంగా మెదడు అనుకున్నామో, ఇక్కడ ఆ హైడ్రాలిక్ కంట్రోల్ వాల్నే ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, గేర్ షిఫ్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్ నుంచి పంపబడేటువంటి సిగ్నల్స్ ద్వారా సాలినాయిడ్ వాల్స్ కరెంట్ రిసీవ్ చేసుకొని తద్వారా వచ్చేటువంటి హైడ్రాలిక్ ప్రెషర్ యాక్చుయేషన్తో స్పూల్స్ మూమెంట్ అయ్యి, ఆ స్పూల్స్ ద్వారా జరిగేటువంటి ఫంక్షన్తో గేర్ ఎంగేజ్మెంట్, గేర్ సెలెక్షన్ ఆర్ గేర్ డిసెంగేజ్మెంట్, వాట్ ఎవర్ మే బి, ముఖ్యంగా ట్రాన్స్మిషన్ ఫంక్షన్ అంతా కూడా ఈ TCM ద్వారానే జరుగుతుంది. TCMగా ముఖ్యంగా ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే, బండిలో వెహికల్లో ఉన్నటువంటి కొన్ని భాగాల నుంచి ఇన్పుట్ సిగ్నల్స్ను తీసుకుంటుంది. ఆ ఇన్పుట్ డివైజెస్ ఏంటి అనేటువంటిది నెక్స్ట్ స్లైడ్లో మనం చెప్తాం. ఇన్పుట్ డివైజెస్ తీసుకొని ఆ డివైజెస్ అన్ని ఇక్కడ ప్రాసెస్ చేసేసి వాటికి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఇక్కడ ప్రాసెస్ చేసి, ఈ ప్రాసెసెస్ ద్వారా ఫలానా గేర్ నువ్వు ఎంగేజ్ చేయాలి అనేటువంటిది ఎగ్జిక్యూషన్కు, అంటే పని చేయడానికి సిగ్నల్స్ అవుట్పుట్ డివైజెస్కి పంపిస్తుంది. దెన్ ఆ అవుట్పుట్ డివైజెస్ దానికి అనుగుణంగా పనిచేసేసి అప్రోప్రియేట్ గేరులో ట్రాన్స్మిషన్ నడవడానికి దోహదం చేస్తాయి. ఓకే, ముఖ్యంగా అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ యొక్క ఎలక్ట్రానిక్ షిఫ్టింగ్ ద్వారా ద మోర్ ప్రిసైజ్ షిఫ్టింగ్, ఎందుకంటే రెస్పాన్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో రెస్పాన్స్ ఎప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. సాలినాయిడ్స్లో మిల్లీ సెకండ్స్లో వేరియేషన్ ఉంటుంది. రోడ్ కండిషన్స్ కానీ లేకపోతే ఇంజిన్ మీద పడేటువంటి లోడ్కి కానీ ఈ రెండు కూడా అనుసంధానం చేసేసుకొని చాలా ఫాస్ట్గా సిగ్నల్స్ పంపించేసి స్మూత్ షిఫ్టింగ్, అలాగే ఫ్యూయల్ సేవింగ్. జనరల్గా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఫ్యూయల్ కన్సంప్షన్ మెకానికల్ ట్రాన్స్మిషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. బట్ ఎలక్ట్రానిక్స్ ఇంట్రడ్యూస్ చేసిన దాని వలన ఫ్యూయల్ కన్సంప్షన్ సేవ్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంది. ఈ TCUలో ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ ఏంటి మనం చూద్దాం ఒకసారి. మనం ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఇది ట్రాన్స్మిషన్ కంట్రోల్ మాడ్యూల్ అనుకున్నప్పుడు దీనికి వచ్చే ఇన్పుట్ డివైజెస్ అన్ని బ్లూ కలర్. బట్ ఇన్పుట్ డివైజెస్ కానీ అవుట్పుట్ డివైజెస్ కానీ మోడల్ టు మోడల్ మారుతూ ఉంటాయి. మనకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం లెట్ us స్టిక్ ఆన్ టు దిస్ డ్రాయింగ్. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది వెహికల్ స్పీడ్ సెన్సర్ అంటారు. ఎలక్ట్రానిక్ సెన్సర్, ఇవన్నీ ఎలక్ట్రానిక్ సెన్సర్స్. ఈ వెహికల్ స్పీడ్ సెన్సర్ అనేటువంటిది ట్రాన్స్మిషన్ అవుట్పుట్ షాఫ్ట్కు, ఇంతకుముందు మనం మెకానికల్ గవర్నర్ అన్నాం కదా, మెకానికల్ సెంట్రిఫికల్ గవర్నర్ అనుకున్నాం, కన్వెన్షనల్ ట్రాన్స్మిషన్లో సెంట్రిఫికల్ గవర్నర్ అనుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఈ మెకానికల్ సెన్సర్ ఉంటుంది అనమాట. ఈ మెకానికల్ సెన్సర్ అనేటువంటిది ట్రాన్స్మిషన్ అవుట్పుట్ స్పీడ్ ఎంత ఉంది ఆ మూమెంట్లో అని ఇక్కడికో సిగ్నల్ పంపిస్తుంది. స్పీడు ఎప్పుడు మారుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద యాక్సిలరేషన్, డిపెండింగ్ ఆన్ ద రోడ్ కండిషన్, ద స్పీడ్ విల్ బి చేంజింగ్. నెక్స్ట్, the second most important is the throttle position sensor.
ఈ థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ అనేటువంటిది ఇంజిన్ రిలేటెడ్. దీని సిగ్నల్స్ దీనికి వచ్చేసి ఇది వచ్చి ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ అనే దాన్ని కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంజిన్ స్పీడ్ సెన్సర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద థ్రాటిల్ పొజిషన్ సెన్సర్. అక్కడి నుంచి సిగ్నల్ తీసుకుంటుంది. ఈ రెండు మెయిన్ అన్నమాట. ఈ రెండు తీసేసుకొని నెక్స్ట్ సిగ్నల్ ఏంటి అంటే ఈ రెండింటికి వ్యత్యాసం, ఇక్కడ నుంచి ఎంత ఆర్పిఎం వచ్చేస్తా ఉంది, ఇక్కడ నుంచి ఎంత స్పీడ్లో ఇంజిన్ నుంచి వచ్చేదానికి థ్రాటిల్ పొజిషన్ సెన్సర్ చెప్తా ఉంది. యాక్చువల్గా ట్రాన్స్మిషన్ అవుట్పుట్ షాఫ్ట్ స్పీడ్ ఎంత ఉంది అనేటువంటి తీసుకొని నెక్స్ట్ వీల్ స్పీడ్ సెన్సర్ అనేటువంటిది నార్మల్గా లేటెస్ట్ ట్రాన్స్మిషన్స్లో మాత్రమే ఇది ఉంటుంది. ఈ వీల్ స్పీడ్ సెన్సర్ అనేటువంటిది కొన్ని వెహికల్స్లో టైర్లు అరిగిపోవడము, టైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడ్ థిక్నెస్ 1 ఇంచ్ ఉందనుకోండి, ఆ 1 ఇంచ్ ఉన్నప్పుడు టైర్ అడిగిపోవడము, దాని తర్వాత యాక్చువల్ వెహికల్ స్పీడు కొత్త టైర్ కంటే కూడా అరిగిపోయిన టైర్లో తక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనకు ఈ వెహికల్ స్పీడ్ సెన్సర్లో రాదు. ఎందుకంటే వెహికల్ స్పీడ్ సెన్సర్ ట్రాన్స్మిషన్ అవుట్పుట్ షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. వీల్ స్పీడ్ సెన్సర్లో ప్రిసైజ్ వెహికల్ స్పీడ్ వస్తుంది మనకు. అట్లనే వెహికల్ టైర్ స్లిప్పేజ్ కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి రోడ్ కండిషన్స్ బాగోలేనప్పుడు. సో ఇట్ టేక్స్ ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద at the tires or wheels, then the speed at the transmission output shaft. See, ఇక్కడ ఒక స్లిప్పేజ్ ఉండేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆల్సో ఎక్కడెక్కడ స్లిప్పేజ్ ఉంది అనేటువంటిది, ఏది యాక్చువల్గా అనవసరంగా దానికి అవసరానికి మించిన బరువు మోస్తా ఉంది అనేటువంటిది కూడా ఈ సెన్సర్స్ వచ్చే సిగ్నల్స్ ద్వారా తెలిసిపోతుంది. నెక్స్ట్ టర్బైన్ పొజిషన్ సెన్సర్ అంటే టర్బైన్ స్పీడ్ సెన్సర్. టార్క్ కన్వర్టర్లో ఉన్నటువంటి టర్బైన్, టార్క్ కన్వర్టర్ టర్బైన్ అనేటువంటిది అవుట్పుట్ డివైస్. అదే ట్రాన్స్మిషన్ ఇన్పుట్ షాఫ్ట్కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఈ టర్బైన్ స్పీడ్ సెన్సర్ ద్వారా ట్రాన్స్మిషన్ ఇన్పుట్ షాఫ్ట్ స్పీడ్ ఎంత ఉంది, ట్రాన్స్మిషన్ ఇన్పుట్ షాఫ్ట్ స్పీడ్ తెలిసింది, అవుట్పుట్ షాఫ్ట్ స్పీడ్ తెలిసింది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సర్. ఒక్కోసారి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆయిల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. రీజను కూలర్ చోక్ అయి ఉండొచ్చు, కూలర్ బ్లాక్ అయి ఉండొచ్చు, ఎక్స్టెండెడ్ ఆయిల్ చేంజ్ ఇంటర్వెల్ అయి ఉండొచ్చు, క్లచ్ స్లిప్పేజ్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ కారణాలు అన్నింటి చేత క్లచ్ స్లిప్పేజ్ అయినా కూడా టెంపరేచర్ పెరుగుతుంది. సో ఆయిల్ టెంపరేచర్ సెన్సర్ ఎందుకు తీసుకుందంటే, జనరల్గా ఆయిల్ టెంపరేచర్ ఒక డిజైర్డ్ లెవెల్ కంటే పెరిగినప్పుడు దాని విస్కాసిటీ డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే విస్కాసిటీ డ్రాప్ అవుతుందో, ఆ విస్కాసిటీ డ్రాప్ అయినప్పుడు ప్రెజర్ డ్రాప్ అవుతుంది. కాబట్టి ఆ ప్రెజర్ అనుకున్న లెవెల్లో మెయింటైన్ చేయాలంటే మళ్ళా సిగ్నల్ ప్రెజర్ రెగ్యులేటర్ వాళ్ళకు పంపించాలి. విస్కాసిటీ డ్రాప్ అయింది, ప్రెజర్ డ్రాప్ అయింది, విస్కాసిటీ డ్రాప్ అయింది, ప్రెజర్ డ్రాప్ అయింది, సో యూ ఇంక్రీజ్ సమ్ మోర్ ప్రెజర్ అనేటువంటి సిగ్నల్ పంపించాలి. దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి విస్కాసిటీ డ్రాప్ అయినప్పుడు క్లచ్ స్లిప్పేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గివ్ ఎ సిగ్నల్ టు ద ఆపరేటర్ ఆర్ వార్నింగ్ టు ద ఆపరేటర్, బాస్ ఆయిల్ టెంపరేచర్ ఎక్కువగా ఉంది, నువ్వు బండి ఆపేసేయి అనేటువంటి సిగ్నల్ కూడా పంపిస్తుంది ఇక్కడ నుంచి. అట్లనే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇది ఒక సెన్సరు. తర్వాత క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ అని ఉంటుంది, అదొక సెన్సరు. బ్రేక్ లైట్స్, ఇంకా వేరే వేరే ట్రాన్స్మిషన్ లో ప్రెజర్ స్విచ్ అని ఈ విధంగా సెన్సర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ తీసుకొని ప్రాసెస్ చేసేసి సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్కు పని చేయడానికి వీటికి అవుట్పుట్ యూనిట్స్కు సిగ్నల్ పంపిస్తుంది. ఒక యూనిట్ ఏంటి, షిఫ్ట్ లాక్. మనకు కన్వెన్షనల్ ట్రాన్స్మిషన్స్లో మనం ఏమనుకున్నాము, సెలెక్టర్ వాల్వ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే మనం ఒక పర్టికులర్ స్పూల్ను ఒక పొజిషన్లో లాక్ చేసి పెడితే న్యూట్రల్లో ఉంటే ట్రాన్స్మిషన్ న్యూట్రల్ కండిషన్లో ఉంటుంది, వెహికల్కి ఎక్కడికి పోదు అంటే ఆయిల్ సప్లై ఏ క్లచ్ కూడా పోదు. రివర్స్ ఉంటే ట్రాన్స్మిషన్ ఆయిల్ సప్లై విల్ గో ఓన్ టు ద క్లచెస్ రిలేటెడ్ టు ద రివర్స్ గేర్. అట్లే ఫార్వర్డ్ డ్రైవ్ మోడ్లో పెట్టినప్పుడు ఫార్వర్డ్ గేర్స్కి రిలేటెడ్ క్లచెస్ పోతూ ఉంటుంది. పార్కింగ్ ఉంటే పార్కింగ్. అక్కడ ఏమైంది, మనము మెకానికల్గా ఆ లివర్ను ఒక పొజిషన్లో లాక్ చేసి పెడతాం. దట్ వీ హ్యావ్ సీన్. ఇక్కడ ఏంటిది,
ఈ సోలనాయిడ్ ద్వారా జరుగుతుంది ఇది యాక్చువల్గా. ఇక్కడ అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ సోలనాయిడ్స్. ఇంద కంట్రోల్ వాల్వ్ ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో అనుకున్నాం కదా. ఈ షిఫ్ట్ సోలనాయిడ్స్ అనేటువంటిది ఈ షిఫ్ట్ సిగ్నల్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వీడియోలో అనుకున్నట్టుగా ఆ స్పూల్స్ను ఆపరేట్ చేయడానికి షిఫ్ట్ సోలనాయిడ్స్, ప్రతి షిఫ్ట్ సిగ్నల్ సోలనాయిడ్ షిఫ్ట్ సిగ్నల్ వాల్వ్కు ఒక షిఫ్ట్ సిగ్నల్ సోలనాయిడ్ ఉంటుంది. అలాగనే అవుట్పుట్ ద ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ఆర్ ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్. ఇక్కడేమో ఇన్పుట్ థ్రాటిల్ నుంచి తీసుకుంటుంది. దిస్ ఇస్ కనెక్టెడ్ టు ద ఈసీయూ. అలాగే ఇక్కడికి ఏం తీసుకుంటుందంటే ఒక్కొక్కసారి ఇంజిన్ స్పీడ్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వెహికల్ ఒక డౌన్ గ్రేడియంట్లో పోయేటప్పుడు కానీ, లేదంటే మరీ ప్లేన్ గ్రౌండ్లో పోతుంది, అసలు అవసరం లేదు, ఎంటీ బండి పోతా ఉంది, బట్ ద ఇంజిన్ ఈజ్ రన్నింగ్ అట్ హై స్పీడ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఆ సమయంలో మొమెంటరీ ఫ్యూయల్ కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. మొమెంటరీగా కొన్ని ఇంజెక్టర్స్ ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసిన దానివల్ల ఇంజిన్ ఆర్పిఎం తగ్గుతుంది, ఇంజిన్ ఏమో ఆగదు, ఫ్యూయల్ సేవింగ్స్ ఉంటుంది. అలాగే ఇంజిన్ ఆర్పిఎం తగ్గినప్పుడు న్యాచురల్గా ఓవరాల్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ మినిమైజ్ అవుతాయి. అట్లా ఒక సిగ్నల్ పంపిస్తుంది. నెక్స్ట్ అనదర్ అవుట్పుట్ డివైస్ టార్క్ కన్వర్టర్ క్లచ్ సాలనాయిడ్. టార్క్ కన్వర్టర్లో 3 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో పంప్, టర్బైన్ మధ్యలో ఉన్న స్టాటరు, సటన్ ఆర్పిఎం వచ్చిన తర్వాత ఈ 3 కూడా సేమ్ ఆర్పిఎంకి వచ్చేస్తాయి. అన్లెస్ దెర్ ఈస్ అగైన్ లోడ్ అండ్ టార్క్ మల్టిప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని కాకుండా ఒకసారి ఒక ఆర్పిఎం వచ్చిన తర్వాత ఒక స్టేజ్లో ఈ 3 కలిపి ఒకటే ఆర్పిఎంకి వచ్చినప్పుడు టార్క్ మల్టిప్లికేషన్ రిక్వైర్మెంట్ అవసరం ఉండదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సాలనాయిడ్ వచ్చి లాకప్ క్లచ్ని ఎంగేజ్ చేయమంటుంది. లాకప్ క్లచ్ని ఎంగేజ్ చేయమంటే దిస్ ఇస్ బికమ్ ఎ సింగిల్ యూనిట్ డైరెక్ట్లీ అటాచ్ టు ద ఫ్లై వీల్. అప్పుడు మనకు ఫ్లూయిడ్తో అంత పెద్ద నెసెసిటీ ఉండదు, టార్క్ మల్టిప్లికేషన్ నెసెసిటీ కూడా ఏముండదు. ఆ సందర్భంలో దీని మీద లోడ్ తగ్గించడానికి ఓకే, సో లాకప్ క్లచ్ ఈజ్ ఎంగేజ్డ్. నెక్స్ట్ ద ప్రెషర్ కంట్రోల్ సాలనాయిడ్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మెయిన్ ప్రెషర్ రెగ్యులేటర్ వాల్వ్. ఆ మెయిన్ ప్రెషర్ రెగ్యులేటర్ వాల్వ్ ను కూడా ఇది కంట్రోల్ చేసి ట్రాన్స్మిషన్ గేర్ షిఫ్టింగ్కు అనుకూలంగా ఎంత ప్రెషర్ మెయింటైన్ చేయాలి, ఈవెన్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఓవర్ హీట్ అయినప్పుడు కూడా, విస్కాసిటీ డ్రాప్ అయినప్పుడు కూడా ఎలా ప్రెషర్ మెయింటైన్ చేయాలనేటువంటిది ఈ సాలినాయిడ్ ద్వారానే సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా ఇన్పుట్ సిగ్నల్స్, ప్రాసెసింగ్ అండ్ సెండింగ్ ద అవుట్పుట్ ఆఫ్ ద సిగ్నల్స్. సో బ్యాలెన్స్ ఆల్ ఇక్కడ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ద్వారా మళ్ళా మెకానికల్ స్పూల్స్ ఆపరేట్ అయ్యి ఆ నుంచి ఆయిల్ ప్యాసేజ్ క్లచెస్కి వెళ్ళడము, క్లచ్ ఎంగేజ్ అవ్వడము, పర్టికులర్ హబ్ కానీ డ్రమ్ కానీ హోల్డ్ చేయబడ్డము, దెన్ పవర్ ట్రాన్స్మిషన్ ఒక ప్లాంటరీ యూనిట్ నుంచి ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కు వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఇస్ హౌ ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్స్ ఇన్ ద ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. నేను 3 పేజీల నోట్స్ కూడా ఇచ్చాను, మీకు డెఫినెట్గా మీకు ఏమైనా సందేహాలు కానీ ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.